శివ వాళ్ళ తల్లి కూతుర్ని పంపించింది శివతో పెళ్లి చేసుకోవడానికి. లేదు, వేరే వాళ్ళ రిలేటివ్స్ పెళ్లి ఉండేనంట, అందుకే 3 days పంపించింది. తల్లి ప్రమేయంతోనే పంపించింది. పంపించిన తర్వాత వాళ్ళు వచ్చి అంటే 3 days తర్వాత వచ్చి వీళ్ళు ఏమనుకున్నారో ఏమో, ఇక 3 days తర్వాత మళ్ళీ శివ కూడా వచ్చిండు. అయిపోయిన స్కూల్ అంటే ఊర్లోకి పోయి వచ్చినాక 3 days తర్వాత వచ్చి అంటే 1 day ఉన్నాడు. ఇట్లా చీకటి అయింది కదా, ఎందుకు రా పోవుడు అని ఆంటీ కూడా అన్నదంట. అంటే ఆయన కూడా ఉన్నాడు, 2 days ఉన్నాడు ఇక్కడ షాపూర్లో ఉంచుకుంటే ఎవరో ఇద్దరు వాళ్ళ మమ్మీకి రిలేటివ్స్ వచ్చారు, బాయ్స్ వచ్చారు. వస్తే వాళ్ళిద్దరిని బయట వండబెట్టింది. ఆమె తాగుతుంది వాళ్ళతోటే, వాళ్ళ చెల్లి కూడా ఉన్నది వాళ్ళతోటే. మంచిగా అంటే రిలేటివ్స్ లానే ఉన్నారు వాళ్ళందరు 4 ఉన్నాక వీళ్ళిద్దరిని బయట పండబెట్టిందంట. మేము ఆ టైంలో వెళ్ళినాం, అంటే 8 o'clock to 8:30 సంథింగ్ టైం, 7 o'clock to 8 or 7:30 ట్యూషన్ కోసం. అంటే ఆమె కూర్చోబెట్టుకుందాడు, ఇట్లా మా ఇంటికి రావా అని కూర్చోబెట్టుకుంటే నేను ఫోన్ చూసుకుంటున్నా, వీళ్ళందరితో మాట్లాడుతుంది. ఇట్లా ఫస్ట్ ఏడ్చేసింది, ఇట్లా మా మమ్మీ టార్చర్ పెడుతుంది, ఫుల్గా టార్చర్ పెడుతుంది, నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అది అని అన్నది. నేను శివ దగ్గరికి వెళ్ళిపోతా అని అన్నది డైరెక్ట్. అంటే మేము లైట్ తీసేసుకున్నాం, ఎప్పటి స్కూల్లో ఉంటుంది కదా అని లైట్ తీసేసి. ఈ మాట అంటుండేనా? టార్చర్ అంటే ఎటువంటి టార్చర్? వాళ్ళ మమ్మీ ఏం చేస్తారు, కొడుతుండేనా? ఇట్లా అంటే ఇట్లా స్క్రూ డ్రైవర్ తీసి పొడవడము, సలాక్ అంటే మనం దోశలు వేస్తాం కదా, దాన్ని తీసుకొని గొంతులో నొక్కడము, అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ పెట్టడము. ఆ వాతలు కూడా ఉన్నాయి ఆమెకి, ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ గొంతుక మీద కాలు పెట్టడము, ఇక్కడ కడుపు మీద కాలు పెట్టడము, అట్లా చేసేది. వాళ్ళు వచ్చిన రిలేటివ్స్ తోటి పండబెడతా అని కూడా అన్నది. అంటే ఈమె ఏ డెసిషన్ తీసుకుందో తెలియదు. ప్రెషర్ చేస్తుండేనా ప్రాస్టిట్యూట్ చేయమని, ఇటువంటివి వేరే వాళ్ళతో ఉండాలి, నేను చెప్పిందే వినాలని, ఇటువంటివి అదంతా తెలియదు మాకు.